హాయ్ ఫ్రెండ్స్, పీఓకే పై ఆపరేషన్ సింధూర్ పై నరేంద్ర మోదీ గారు చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవేంటో ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నా విశ్లేషణ కూడా నేను కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్ గా 4 గంటల క్రితం మోదీ 2.5 యుద్ధము అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో మీలో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓహో ఇదా విషయము అని చెప్పి కామెంట్ సెక్షన్ లో రాస్తూ ఉన్నారు. మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఆ వీడియోలో బహుశా అర్థం అయ్యే ఉంటుంది చూసిన వాళ్లకు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మోదీ 2.5 వార్ అని మేము పెట్టినటువంటి ఆ వీడియోను ఖచ్చితంగా వెతికి మరీ చూడండి టీమిక్స్చర్ ఛానల్లో. ఇక ముందుకెళ్దాం. నరేంద్ర మోదీ గారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే అంశం మీద మధ్యవర్తులు అవసరం లేదు, ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము కోరుకోము. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారతదేశానికి అప్పగించడం తప్ప పాకిస్తాన్కు మరో మార్గం లేదు. కాశ్మీర్ అంశం పరిష్కరించుకునేందుకు ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పింది. కానీ కాశ్మీర్ ముఖ్యంగా పీఓకే విషయానికి వస్తే ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము అసలు ఒప్పుకోము, ఎవరిని అసలు ఇన్వాల్వ్ అవనివ్వము. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. కాశ్మీర్ విషయంలో అంతకుమించి మాట్లాడేదేమీ లేదు. పీఓకే ఎప్పటికీ భారత్లో కలవాల్సిందే. మధ్యలో ఎవరైనా వచ్చి మాట్లాడతానన్నా, దానికి సంబంధించి చర్చలు పెడతానన్నా, పీఓకే అంశాన్ని తీసుకొచ్చారు అని అంటే అసలు అటువంటి మీటింగ్ని కొనసాగనివ్వము. మధ్యవర్తిత్వంగా ఎవరు వచ్చినా సరే పీఓకే విషయంలో మేము అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యము. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ప్రస్తుతం పాకిస్తాన్ విషయానికి వస్తే ఉగ్రవాదులను అప్పగించే విషయం మీద పాకిస్తాన్ మాట్లాడితే అప్పుడు మేము మాట్లాడతాము. అంటే 48 గంటల సమయం ఇచ్చాం కదా, మే 12వ తేదీన సమావేశం జరగబోతోంది అన్నారు. ఆ సమావేశంలో కూడా ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాలి, ఆ విషయం స్పష్టంగా ఉంటుంది. ఆ విషయం గనక పాకిస్తాను ఒప్పుకోకపోతే, అంటే ఉగ్రవాదులను అప్పగించడం అన్నటువంటి విషయం మీద అసలు పాకిస్తాన్ మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోతే ఇక మేము మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతేకాదు, త్రివిధ దళ అధిపతులకు నేను కీలకమైన ఆదేశాలు జారీ చేశాను. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. పాక్ దాడులకు గనక దిగితే భారత్ ఎదురు దాడికి దిగుతుంది. ఇందులో మరో మాటే లేదు. పాకిస్తాన్ కాల్పులకు గనక దిగిందా మీరు గట్టిగా బదులివ్వండి అని నేను త్రివిధ దళాధిపతులకు సూచించాను. పాకిస్తాన్ వైపు నుంచి తుపాకీ గుళ్ళు కనుక ఇటువైపు వస్తే భారత్ వైపు నుంచి మిసైల్స్ ప్రయోగించండి, పాకిస్తాన్లో ఉండే వాళ్ళ స్థావరాలను విధ్వంసం చెయ్యండి. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి ఒక కొత్త సందేశం మేము పంపించాము. ఉగ్రవాద శిబిరాలతో సహా హెడ్ క్వార్టర్స్ను కూడా ధ్వంసం చేశాము. వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఇక సింధు జలాల ఒప్పందాన్ని ఉగ్రవాదంతో మేము ముడిపెట్టాము. ఉగ్రవాదుల దాడులు భారతదేశంలో ఆగేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము సింధు జలాల ఒప్పందం ఆ రద్దు చేయడానికి మేము సిద్ధంగా లేము. ఫస్ట్ భారతదేశంలో తీవ్రవాద దాడులు ఆగాలి, అప్పుడు మాత్రమే సింధు జలాలకు సంబంధించి మేము మాట్లాడతాం. అప్పటి వరకు ఒప్పందం రద్దు అనేది అమలులో ఉంటుంది. ఇక మరో విషయం, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, కేవలం ఒక కామా మాత్రమే పెట్టాం. అది కూడా మే 12వ తేదీ సమావేశానికి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన విషయాలు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం, ఒక హై సెక్యూర్డ్ సమావేశం జరిగింది. లోపల ఏమేం చర్చించారు ఏంటి అనేది మనకు అర్థం కాలేదు. కానీ అఫ్ కోర్స్ అవి మనకు ఆర్మీకి సంబంధించిన విషయాలు ఉంటాయి, భద్రతకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏమిటి, వాళ్ళు ఏం చేస్తే నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏ డైరెక్షన్స్ లో వేయబోతున్నారు ఏంటి అవన్నీ చెప్పరు. దాని సారాంశం మాత్రం మనకు చెప్పారు. ఇక నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా హాజరయ్యారు. అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన ఈ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారు. అవన్నీ మాట ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేవి. అయితే వరుసగా 4 రోజుల పాటు పాకిస్తాన్ వాళ్ళ క్షిపణులతోనూ డ్రోన్లతోనూ భారతదేశం మీద దాడులకు తెగబడడం మనం చూసాం. అయితే భారత్ వాటిని తిప్పికొట్టింది. తిప్పికొట్టడం మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేసులు, దాదాపు 11 ఎయిర్ బేసులను భారతదేశం నిర్వీర్యం చేసి పడేసింది. అయితే నరేంద్ర మోదీ గారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఈ మధ్య కాలంలో సంప్రదింపులు జరిపారు అని చెప్పి అమెరికాలోని ప్రధాన న్యూస్ పేపర్స్లో కథనాలు వచ్చాయి. జస్ట్ లేటెస్ట్ ఒక 2 గంటల క్రితం నేను చూశానండి. అమెరికాలో వచ్చిన ప్రధాన దినపత్రికల్లో వచ్చిన కథనాలు.
అందులో ఏం రాశారంటే నరేంద్ర మోదీ గారు స్పష్టంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక భారతదేశం మీద దాడి చేస్తే భారతదేశం ఇచ్చే రియాక్షన్ అంటే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుంది, అది వినాశకరంగా ఉంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా జేడీ వాన్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు అన్న విషయము అమెరికాలోని న్యూస్ పేపర్స్ కథనాలు రాశాయి. అయితే వెంటనే జేడీ వాన్స్ అన్నారంట నరేంద్ర మోదీతో, కాదు ఇట్లా ఉద్రిక్తతలు గనక ఎస్కలేట్ అయితే అంటే తీవ్రంగా గనక వెళితే అది ఫుల్ ఫ్లెడ్జ్ వార్కు దారి తీస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య అని చెప్పి జేడీ వాన్స్ అన్నారు. దానికి నరేంద్ర మోదీ గారు ఆన్సరిస్తూ, పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేయకపోతే మేము సంయమనం పాటిస్తాం, భారతదేశం కూడా. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా చేస్తే మేమిచ్చే రియాక్షన్ చాలా దారుణంగా అత్యంత భయానకంగా ఉంటుంది అని జేడీ వాన్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ రిపీటెడ్ గా స్పష్టం చేశారు అని చెప్పి అమెరికా మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడండి పాకిస్తాన్ దాదాపు చేతులు ఎత్తేసి అమెరికా దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మొత్తానికి అడిగింది. అమెరికా భారత్ పాకిస్తాన్తో గంటల తరబడి రాత్రంతా కూర్చొని మొన్న చర్చలు జరపడము, దాని తర్వాత సరే ఒక కామా పెడతాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. ఇక ఒకసారి ఆలోచించండి, నరేంద్ర మోదీ గారు ఒక కామా మాత్రమే పెట్టారు, ఒక పాజ్ బటన్ నొక్కారు నిన్న నైట్, అంతే తప్ప ఆపలేదు. కొంతమంది అతిమూత్రంగాళ్ళు ఆత్రంగాళ్ళు తెగ రెచ్చిపోయి నరేంద్ర మోదీ గారి మీద పోస్టులు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండడము నిన్నటి నుంచి రాత్రి నుంచి చూస్తూ ఉన్నాం. చూస్తే అనిపించింది అంటే ఎలాంటి మానసిక పరిపక్వత లేని వాళ్ళు సమాజంలో ఉన్నారు, అది కూడా అక్షరాస్యత పెరిగినటువంటి ఈ సమాజంలో ఇంకా ఈ ఆత్రంగాళ్ళు ఎక్కువగా ఉన్నారేంటి అని చెప్పి అనిపించింది. కామా పెట్టిన తర్వాతి పదం రాయడానికి మధ్యలో మనకు కనిపించని ఒక గ్యాప్ ఉంటుంది. యుద్ధం విషయంలో ఆ గ్యాప్ అనేది చాలా చాలా కీలకం. యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఆ శాంతి చర్చలు అని చెప్పి రావడము, తాత్కాలికంగా యుద్ధాలు ఆపడము, మళ్ళీ మొదలెట్టడము, మళ్ళీ శాంతి చర్చలు అని చెప్పి రావడము, లేదు అటువైపు నుంచి మేము దాదాపు చేతులు ఎత్తేసాం కాబట్టి మేము ఇవి మీకు ఇస్తాము దయచేసి ఆపండి అనడము, మాకు ఇవి అక్కర్లేదు వాళ్ళు కూడా కావాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దాదాపు ప్రతి యుద్ధంలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నేమో అసలు చర్చలే అనవసరము అని చెప్పి ముందుకెళ్లే యుద్ధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తెగదు ముడిపడదు అన్నట్టుగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ఉక్రెయిన్ మొత్తానికి బెదిరించి ఉక్రెయిన్లో ఉండే అత్యంత విలువైనటువంటి ఖనిజాలను అని తాను అమెరికాకు రాయించేసుకున్నాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ లాగా డీల్ చేస్తాడు కాబట్టి ఆయన కోణం అదే అనమాట, యుద్ధాలు ఏమైనా ఉంటే ఆపించడానికి. ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం కనుక ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏది చైనా సహాయ సహకారాలతో, అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మేము మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దిగుతాడు. సరే మేము ఆపుతాము, మీరు మాకు ఆ గ్వాదర్ పోర్ట్ రాసి ఇవ్వండి, లేకపోతే బెలూచిస్తాన్లో మాకు ఏమన్నా ఇచ్చారంటే అది మీరే తవ్వి మాకు షిప్పులలోకి నింపి మరీ పంపించండి, లేకపోతే పంజాబ్ సింధు ప్రాంతాలలో ఉండే ఫలానా ఖనిజాలు ఉన్నాయంట అవి మాకు ఇచ్చేసేయండి, అప్పుడు మొత్తానికి నేను యుద్ధం ఆపిస్తాను. ఇట్లా రకరకాల ఏదో ఆయన బిజినెస్ మ్యాన్ లాగా డీల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇంకా 6 నెలలు సంవత్సరము అట్లా కనుక కొనసాగితే. సో ప్రపంచంలో కూడా అండి ఎవరెవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. యుద్ధం వచ్చింది అని అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ అవన్నీ ఉంటాయి, వాటన్నింటినీ హ్యాండిల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనమాట. మూర్ఖుల్లాగా మాట్లాడకుండా అవతలాడు చెప్పింది వింటున్నట్టే వింటూ మనం చెప్పాల్సినటువంటిది చెబుతూ పాకిస్తాన్ వాడు ఎంత మూర్ఖుడు అని చెప్పి ప్రూవ్ చేయడంలోనే భారత ప్రభుత్వము తన చాణక్యాన్ని తెలివితేటల్ని మొత్తం చూపిస్తోంది. సో భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. భారతీయ పౌరులుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చర్యలకు మద్దతుగా ఉండడం, మద్దతుగా మాట్లాడడం నేర్చుకోండి. ఎవడో రెచ్చగొట్టాడు సోషల్ మీడియాలో అని చెప్పి చదువుకున్న వాళ్ళు విజ్ఞులు కూడా మూర్ఖుల్లాగా తయారైపోయి ఆ మాయలో పడిపోయి నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్ముతూ మీ భావోద్వేగాలతో రెచ్చిపోకండి. భావోద్వేగాలతో యుద్ధాలు గెలవరెవ్వరు, స్ట్రాటజీతో గెలుస్తారు, టాక్టిక్స్తో గెలుస్తారు. యుద్ధం గెలవడము అనంటే ఈ భావోద్వేగాలతో ఆలోచించే వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు, ఒక గోల్ పెట్టుకుంటారు. అదే కాదు యుద్ధం గెలవడం అంటే. రకరకాల మార్గాలుంటాయి, రకరకాల రూపాలుంటాయి, రకరకాల చోట్ల కామాలు ఫుల్ స్టాప్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ ఓవరాల్గా భారతదేశం యొక్క అభ్యున్నతిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికంగా భారతదేశం పతనం అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని చాలా క్యాలిక్యులేటెడ్గా యుద్ధం అనేది చేస్తూ ఉన్నారు. మీలో కొంతమంది అనుకోవచ్చు, మన తెలుగునాట అక్కడ ఒక ఆయన మరణించాడు కదా పాపం వీర జవాను అని చెప్పి అనుకోవచ్చు. బట్ పాకిస్తాన్ వైపు ఎంతమంది మరణించారు అన్నది మీడియా ఇప్పటివరకు చూపించిందేమో చూడండి. 3-4 రోజులుగా మన మీడియా దాదాపు 40 మంది పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ వాళ్ళు పైకి పోయారు అన్నది లేటెస్ట్ గా వస్తున్నటువంటి కథనాలు. అలాగే బార్డర్ లో ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేశారు వాళ్ళు షెల్లింగ్ చేసి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మరి అవతల వైపు పాకిస్తాన్లో అండి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం చేసి పారేసాం మనము. అది ఆలోచించండి. ప్రతి దానికి ప్రతిస్పందన చాలా భయంకరంగా ఇచ్చింది భారత సైన్యం, మన భారత ప్రభుత్వం. అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు బార్డర్లో కొంతమంది అమాయకుల ప్రాణాలు వాళ్ళు బలిగొన్నారు, చూశారు కదా. 16 మందో 18 మందో చెప్పారు మనకు. జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో కూడా ఏది షెల్లింగ్ వల్ల
అవతల వైపు నుంచి వచ్చే తుపాకీ గుళ్ళ వల్ల 18 మంది ఎంతో మరణించారు మన వైపు. మరి అవతలి వైపు పాకిస్తాన్ వైపు ఎంతమంది మరణించారు? అమాయకులను టార్గెట్ చేయలేదు భారత సైన్యం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను బద్దలు కొట్టింది, నిర్వీర్యం చేసింది, మిసైల్ దాడులు చేసింది భారతదేశం అంటే దాని అర్థం ఏంటి నాన్న? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అందులో కంప్యూటర్ల ముందు ఎంతమంది కూర్చొని ఉంటారండి? 11 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను, రాడార్ వ్యవస్థలు ఉన్నటువంటి వాటిని మొత్తం ధ్వంసం చేసిందంటే ఒక్కొక్క చోట కనీసం 20 మంది 30 మంది ఒక్కొక్క చోట ఉంటారు కదండి. అంటే వేరే దేశాల నుంచి వచ్చే జెట్ విమానాలను, మిసైల్స్ను వాటన్నింటినీ గుర్తించడానికి కావాల్సిన రాడార్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అవన్నీ దాంట్లో ఎంతమంది పనిచేస్తూ ఉంటారండి? 26/7 365 డేస్ పనిచేస్తూ ఉంటారు. అలాంటివి 11 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మనం ధ్వంసం చేశామంటే ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పైకి పోయి ఉంటారు అనేది మీరు లెక్కలేసుకొని చెప్పండి, ఆలోచించండి. సో ప్రతిదానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము చాలా స్ట్రాంగ్ రిటార్ట్ అనేది ఇచ్చింది. ఆ విషయం మర్చిపోతున్నారు మీలో కొంతమంది. ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోండి ఫస్ట్, అప్పుడు అర్థం అవుతుంది. వాడెవడో రెచ్చగొట్టాడని ఇందిరాగాంధీతో కంపేర్ చేస్తూ ఏదో పెట్టంగానే మీలో కూడా కొంతమంది జారిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను ఒకసారి. 1971 దాని గురించి కూడా మాట్లాడతాను, కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.